అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు గుండెల్లో పండుగ. రచన కె ఆదర్శ సామ్రాట్ గారు. ఇక కథలోకి వెళ్దాం. కాలు విరిగి మంచం పట్టాక ఎక్కడలేని తీరిక నా సొంతమైంది. పుట్టి బుద్ధిరిగాక ఇలాంటి తీరికను నేనెన్నడూ చూడలేదు. ముఖ్యంగా పెళ్ళై పిల్లలు పుట్టాక అసలు తీరిక అనేది ఎలా ఉంటుందో కూడా నేను తిరిగి చూసుకోలేదు. అసలు ఆ ఆలోచనే రానంత వేగంగా జీవితం గడిచిపోయింది. కానీ ఇప్పుడు ఇలా హఠాత్తుగా 40 ఏళ్ల వయసులో ఈ దిక్కుమాలిన యాక్సిడెంట్ మూలంగా ఇంత అంతా అని చెప్పలేనంత తీరిక దొరికేసరికి నాకు దాదాపు పిచ్చెక్కినట్టుగా ఉంది. ప్రతిరోజు ఒక యుగంలా గడుస్తోంది. ఉదయం పూట ఓ 2-3 గంటలు ఇల్లంతా కాస్త సందడిగా ఉంటుంది. నా భార్య పిల్లలు కాలంతో పోటీ పడుతూ సిద్ధమవుతుంటారు. 8వ తరగతి చదివే సుహృత్, 6వ తరగతి చదువుతున్న సుమన ఉదయం 7 గంటలకే ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. అందుకని పొద్దునపూట వాళ్ళ హడావుడి మరీ ఎక్కువగా ఉంటుంది. టైం అవగానే బై డాడ్ అనేసి జవాబైనా వినకుండా మాయమైపోతారు. మనసు చివుక్కుమంటుంది. అయితే వాళ్ళు పడే టెన్షన్కి ఆ సమయంలో అంతకు మించి ఇంకేం మాట్లాడగలరులే అని నన్ను నేను సర్ది చెప్పుకుంటాను. అయితే బడి లేదా స్పెషల్ క్లాసులు, అవసరం లేని ట్యూషన్లు అన్నీ అయి ఏ పొద్దు వాళ్ళకో ఇంటికి తిరిగి వచ్చాక వాళ్ళకు పాపం అసలు మాట్లాడే ఓపిక కూడా ఉండదని 4 రోజులకే నాకు బాగా అర్థమైపోయింది. ఇక పిల్లలు వెళ్ళిపోయాక నా భార్య రేణుక మరింత వేగంగా పరుగులు తీస్తుంది. నా కాలకృత్యాలు తీసుకునేందుకు నాకు కొంచెం సాయం చేసి నా ఒంటిని వేడినీళ్ళతో తుడిచి నాకు ఇంత టిఫిన్ పెట్టి తను కూడా ఇంత తిని 9ంటికి వచ్చే కాలనీ బస్సుని వదులుకుంటే ఒక జీవితమే ఆగిపోతుందేమో అన్నంత ఆందోళనగా ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోతుంది. అయితే వెళ్తూ వెళ్తూ మా అక్క కొడుకుతో, గోపి మీ మామయ్య జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు అని చెప్పడం మాత్రం మర్చిపోదు. మాకిక చదివించే ఓపిక లేదు. వీడికి ఏదైనా చిన్న ఉద్యోగం చూసి పుణ్యం కట్టుకోరా తమ్ముడు అంటూ మా అక్క పంపించిన తన కొడుకు కష్టకాలంలో మాకు ఇలా పనికొస్తున్నాడన్నమాట. వాడు నాకు చేసే సపర్యల సంగతి ఎలా ఉన్నా అందరూ వెళ్ళిపోయాక కనీసం వాడి మొహమైనా నాకు కనిపించకపోతే నిజంగానే నాకు పిచ్చెక్కిపోయేది. ఈ యాక్సిడెంట్ కాకముందు నేను ప్రతిరోజు టెన్షన్గా ఉదయం 8ంటికే ఇంటి నుంచి వెళ్ళిపోయేవాడిని. ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన విడిభాగాలు తయారయ్యే ఒక పెద్ద కంపెనీలో నేను క్వాలిటీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అక్కడ నాకు ఎన్నెన్నో బరువు బాధ్యతలు. ఫ్యాక్టరీలోకి అడుగు పెడితే తిరిగి బయటికి వచ్చేదాకా క్షణం తీరిక దొరకదు. యంత్రాల్లో యంత్రంలా మారి పనిచేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే కానీ బండి నడవదు. అయినా ప్రైవేటు కంపెనీల్లో ఆ పాటి పని చేయకపోతే వేలకు వేలు జీతాలు ఎవరు మాత్రం ఇస్తారు? కాబట్టి ఆ పని భారానికి, ఒత్తిడికి నేను బాగా అలవాటు పడిపోయాను. అయితే ఇన్ఛార్జిని కావడంతో మిగతా వారికన్నా 1-2 గంటలు ఎక్కువసేపు ఉండిపోవాల్సి వస్తుంది. చాలాసార్లు నా సెలవుల్ని, పండుగల్ని కూడా అక్కడే గడపాల్సి వస్తుంది. తప్పడం లేదు. ఏదేమైనా ఇంటికి తిరిగి వచ్చేసరికి సాధారణంగా రాత్రి 9 దాటిపోతుంది. అప్పుడప్పుడు ఏవో కొన్ని పెళ్లిళ్లకు, చావులకు హాజరవడం, జ్వరాలు లాంటివి ఏమైనా వచ్చినప్పుడు 1-2 రోజులు పడక వేయడం, ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళడం, ఇవి తప్పిస్తే గడిచిన 16 ఏళ్లుగా నా జీవితం మొత్తం ఆ ఫ్యాక్టరీలోనే గడిచిందని చెప్పాలి. కానీ ఇప్పుడు ఇలా అనుకోకుండా ఒక్కసారిగా నా జీవన విధానానికి ఒక పెద్ద బ్రేక్ పడింది. అనూహ్యమైన బ్రేక్. యాక్సిడెంట్ అయ్యాక కొన్ని రోజుల పాటు నరకం లాంటి బాధను అనుభవించాను. కుడికాలి ఎముకలు 2-3 చోట్ల ఘోరంగా విరిగిపోయాయి. దాదాపు 1 నెల రోజుల దాకా ఆసుపత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. మరో 6 నెలల దాకా నడవడం కుదరదని డాక్టర్లు తేల్చేశారు. కనీసం చంకకర్రల సాయంతో నడవాలన్నా మరో 2-3 నెలలు ఆగాల్సిందేనని చావు కబురు చల్లగా చెప్పారు. ఇంకేముంది, ఇక విశ్రాంతే విశ్రాంతి. విసుగు పుట్టి చచ్చేంత విశ్రాంతి. ఎప్పుడూ పనిచేస్తూ ఉండే స్థితి నుంచి ఏ పని చేయకుండా ఉండే స్థితికి మారడానికి, దానికి అలవాటు పడడానికి నేను చాలా చాలా కష్టపడవలసి వస్తోంది. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక ఒక వారం 10 రోజులు టీవీ చూస్తూ కాలం గడిపాను. అయిన వాళ్ళందరూ రావడాలు పోవడాలు అప్పటికే అయిపోయాయి. ఇక పలకరించేందుకు, సానుభూతి చూపేందుకు లేదా ఉచిత సలహాలు ఇచ్చేందుకు దాదాపుగా ఎవరూ రారనే చెప్పాలి. అయితే పట్టుమని 10 రోజులైనా కాకముందే టీవీ అంటే చచ్చేంత విసుగు పుట్టింది. కొందరు మనుషులు నెలల తరబడి
ఏళ్ల తరబడి ఈ దిక్కుమాలిన పెట్టెకు ఎలా అతుక్కుపోతారా అని ఆశ్చర్యం కలిగింది. ఇక లాభం లేదని రేణుకతో కొన్ని పుస్తకాలు తెప్పించుకున్నాను. చదవడంలో నా మనసు ఏ మాత్రం లగ్నం కావడం లేదు. ఈ చూడ్డాలు చదవడాలు అన్నీ వదిలేసి ఏ పక్షిలాగో బహుశా ఆకాశంలో హాయిగా ఎగరాలనే కోరిక పుడుతోంది. బహుశా బందీగా ఉన్నప్పుడే మనకు స్వేచ్ఛలో ఉన్న ఆనందం తెలిసి వస్తుందేమో. ఇంజనీరింగ్ కోర్సులో చేరేదాకా అవి ఇవి అన్న తేడా లేకుండా అన్ని రకాల పుస్తకాలు చదివేవాడిని. బాగున్న కొత్త సినిమాలన్నీ చూసేవాడిని. స్నేహితులతో కలిసి షికార్లకి పిక్నిక్లకి వెళ్ళేవాడిని. కానీ తర్వాత అవన్నీ గత వైభవాలైపోయాయి. మనుగడకై చేసే పోరాటంలో మన ఉనికిని కాపాడుకోవడం కోసం కాదు, ఇందులో ఏదో తప్పుంది. మనుగడకై చేసే పోరాటంలో మిగతా వారికన్నా కొంచెం హుందాగా జీవించే అర్హతను సంపాదించుకోవడం కోసం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం మనసారా ప్రేమించే వాటిని, ఇష్టపడే వాటిని అన్నీ వదిలిపెట్టాలేమో. ఒకప్పుడు నాకు పుస్తకాలు చదవడమన్నా, ఫుట్బాల్ మ్యాచ్లు చూడడమన్నా చాలా ఇష్టంగా ఉండేది. ఎవరితోనైనా చదరంగం ఆడటం కూడా అంతే. అలాగే అప్పుడప్పుడు సాయంత్రం పూట ఒంటరిగా ఏ పచ్చని గడ్డనేలనో అలా తిరిగి రావడం ఎంతో ఆనందాన్ని కలిగించేది. కానీ ఉద్యోగంలో చేరాక, పెళ్ళయ్యాక వీటిలో ఒక్కదాన్ని వంక నేను తిరిగి చూడలేకపోయాను. నా అలవాట్లు, ఇష్టాలు అన్నీ కొత్త జీవితపు ఒరవడిలో క్రమక్రమంగా ఎక్కడికో కొట్టుకుపోయాయి. గతంలోని సరదాలను, సంతోషాలను కనీసం గుర్తు చేసుకునేపాటి వ్యవధి కూడా లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు, ఏ నెల కా నెల భవిష్యత్తు ప్రణాళికే ముఖ్యమైపోయింది. ఆ భవిష్యత్తు కోసమే వర్తమానానికి సంబంధించిన ప్రతి క్షణము ఖర్చయిపోతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్లకు ఇలా కాలు విరిగి మూలపడితే గానీ అప్పటి ఆ జీవితం నాకు గుర్తు రావడం లేదు. అవన్నీ గుర్తొస్తుంటే ఇప్పుడెందుకో చాలా బాధగా ఉంది. ఎప్పుడో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనే అనుమానము వస్తోంది. ఇక క్రింద ఉండలేక మేడ మీది గదిలోకి నా మకాంని మార్చుకున్నాను. అక్కడున్న కిటికీలోంచి ఆకాశము, కొన్ని ఎకరాల దాకా విస్తరించుకొని ఉన్న విశాలమైన ఒక పచ్చిక బయలు కనిపిస్తాయి. దానికి కాపలా అన్నట్టుగా దూరంగా ఓ 2-3 చిన్న చిన్న కొండలున్నాయి. మా ఇంటి నుంచి ఆ కొండల దాకా ఉన్న ప్రాంతంలో ఇక్కడొకటి అక్కడొకటి చొప్పున ఒక 10-15 ఇళ్ళు, ఓ 25 దాకా గుడిసెలు ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని తుమ్మ చెట్లు, ఓ 4-5 జామాయిల చెట్లు, ఇంకా పేరు తెలియని మరికొన్ని వేరే చెట్లున్నాయి. అవి తప్పిస్తే మిగతా ప్రదేశం అంతా గడ్డితోనూ, రాళ్ళు, రప్పలు, చిన్న చిన్న తుప్పలతోనూ నిండి కనిపిస్తుంది. మొత్తానికి ఆ ప్రదేశానికి కొత్తగా వచ్చేవారికి అభివృద్ధి అనేది మా ఇంటి లైను దాకా వచ్చి ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంటికి అటువైపున ఉన్న భాగమంతా మేడలు, మిద్దెలు, గుళ్ళు, గోపురాలు, రకరకాల దుకాణాలతో ఘనంగా పెరిగిపోయి కనిపిస్తే, ఇటువైపున ఉన్న భాగమంతా ఇలా ఖాళీగా దర్శనమిస్తోంది. ఇదంతా ఒక కోర్టు కేసులో చిక్కుకుపోవడమే అందుకు కారణమట. అది అసలు సంగతి. పడకను మెడ మీదికి మార్చుకున్నాక ఆకాశం, మబ్బులు, హాయిగా ఎగిరే పక్షులు నాకు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా ఎండలతో మాడిపోయిన ఆ బయలు ప్రదేశమంతా ఇప్పుడిప్పుడే కురుస్తున్న వానలకు పచ్చని మైదానంలా మారుతోంది. వానాకాలం వచ్చినందుకేమో ఆ ప్రాంతంలోని అణువణువు జీవం తొణికిసలాడుతోంది. గాలికి చెట్లు హాయిగా తలలూపుతున్నాయి. మేకల మందలు, గొర్రెల మందలు కడుపు నిండా తిని సేదతీరుతున్నాయి. కాకులు, పిచ్చుకలు, పావురాళ్ళు, కొందరు తమ ఇళ్ల దగ్గర పెంచుకుంటున్న కుక్కలు, కోళ్ళు, వాటి పిల్లలు ఇవన్నీ కనిపిస్తుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంది. ముఖ్యంగా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆడుకుంటున్న గుడిసె పిల్లల్ని చూస్తుంటే మరింత సంతోషంగా ఉంది. 20 ఏళ్లుగా దాదాపుగా ప్రతిరోజు నా కంటికి కనిపించిన ఇళ్ళు, భవనాలు, ఇరుకు రోడ్లు, వాహనాలు, పొగలు, హడావుడిగా పరిగెత్తే మనుషులు, ఆగకుండా పనిచేసే యంత్రాలు, వీటన్నిటికీ భిన్నంగా ఈ కిటికీలోంచి కనిపించే దృశ్యాలు నాకు సరికొత్త జీవన సంగీతాన్ని వినిపిస్తున్నాయి. ఎంత చిత్రమైన విషయం ఇది! ఇక్కడ ఈ ఇల్లు కట్టుకొని 6 ఏళ్లు కావస్తున్నా నేనెప్పుడూ దీన్ని గమనించలేదు. ఈ విషయం ఇప్పుడు నాకే నమ్మబుద్ధి కావడం లేదు. ఇంటి వెనుకే ఇంత ప్రశాంతమైన చోటుంచుకొని కనీసం మార్నింగ్ వాక్ అయినా ఎన్నడూ అటు వెళ్ళకపోవడం ఎంత విషాదకరమైన విషయం! విషాదకరమే కాదు, దౌర్భాగ్యమైన విషయం కూడా. అయితే అంతకన్నా 1,00,000 రెట్లు విషాదకరమైనది, దౌర్భాగ్యకరమైనది ఏమిటో మరికొన్ని వారాల్లోనే నాకు తెలిసొచ్చింది. నేను మెడ మీద గదిలోకి మారిన వారం రోజులకి మొదటిసారిగా అతను కనిపించాడు. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఓ 2 చిన్నపిల్లల్ని వెంట పెట్టుకుని మైదానంలోకి వచ్చాడు.
అతని వయసు 30కి అటు ఇటుగా ఉండొచ్చు. పిల్లల్లో ఒకడికి 4 ఏళ్ళు, మరొకడికి నిండా 2 ఏళ్ళైనా ఉండి ఉండవు. పిల్లలిద్దరూ అందంగా ఆరోగ్యంగా ఉన్నారు. అంతకు మించి సంతోషంగా ఉన్నారు. ముగ్గురిని కొంచెంసేపు గమనించాక బహుశా వాళ్ళు అతని పిల్లలే అయి ఉంటారని అనిపించింది. ఆ తండ్రి పిల్లలు కలిసి మైదానమంతా షికార్లు కొట్టారు. సన్నని కాలిబాటల్లో సెలయేటి కెరటాల్లా పరిగెత్తారు. ఆరుద్ర పురుగుల్ని పట్టుకొని వాటిని తమ అరచేతుల్లో పెట్టి ఆడుకున్నారు. తిరిగి వాటిని గడ్డిలోనే వదిలేశారు. చిన్న చిన్న రాళ్లతో నేలపై ఒక అందమైన ఇల్లు కట్టి దాన్ని రకరకాల ఆకులతోనూ పూలతోనూ అలంకరించారు. తూనీగల్ని, సీతాకొక చిల్లల్ని పట్టుకునేందుకు పడరాని పాటలు పడ్డారు. అవి దొరికినట్లే దొరికి తుర్రుమన్నాయి. ఓ మేకపిల్లను దొరకబుచ్చుకునేందుకు దాని వెంటపడి పరిగెత్తి పరిగెత్తి ఊరుకున్నారు. పకపకా నవ్వుకున్నారు. చివరికి మసక చీకట్లు కమ్ముకుంటూ ఉండగా ముగ్గురూ కలిసి చెంగు చెంగున గెంతుతూ ఏంటేంటో పాడుకుంటూ మైదానం నుంచి వెళ్ళిపోయారు. సముద్రం ఒడ్డున నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉన్నవాడిని తటాలున ఒక కెరటం వచ్చి నిలువెల్లా తడిసిన అనుభూతి కలిగింది. రావటంలో, ఉండటంలో, వెళ్ళడంలో ఆ తండ్రికి పిల్లలకు అసలు తేడాయే లేకపోయింది. ముగ్గురు ఒకేలా, ఒకే వయసు వారిలా, ఒకే శక్తితో, ఒకే ఆనందంతో. ఓ మై గాడ్! 3 గంటల పాటు వాళ్ళనే గమనిస్తూ ఉండిపోయానా? అసలు ఏమైంది నాకు? ఇంతసేపు నా మనస్సు, శరీరం ఏమైపోయాయి? ఆ రాత్రి చాలాసేపటి దాకా నాకు నిద్ర పట్టలేదు. సంతోషము, బాధ రెండూ కలిసిపోయిన భావన లాంటిదేదో నా మనస్సుని అదే పనిగా తొలిచేయడం మొదలుపెట్టింది. సముద్రం అడుగున రాతి పొరల్లో ఎక్కడో ఏ మారుమూలనో ఓ పెను కదలిక లాంటిది మొదలైనప్పుడు చుట్టి ఉండే జలచరాలకు కలిగే భావం లాంటి భావం నన్ను ఆవహించింది. మరునాటి సాయంత్రం వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఈరోజు కూడా నిన్నటిలాంటి ఆనందమే వారి మొహాల్లో తాండవిస్తోంది. నిన్నటిలాగానే ఈరోజు వాళ్ళు ఎన్నెన్నో ఆటలాడుకున్నారు. ఇంతలో ఎవరో ఇల్లు కట్టించుకోవడం కోసం వేయించుకున్న ఓ ఇసుక కుప్ప వారి కంటపడింది. ఇంకేం, వెంటనే దాంట్లో ఆటలు మొదలుపెట్టారు. ఆ ఇసుకలో వాళ్ళు వంతెనలు, పిచ్చుకగూళ్ళు, గుహలు, సొరంగాలు చేశారు. దానిపై ఎగిరెగిరి గెంతారు. మొలల దాకా పూడ్చేసుకొని కిలకిలా నవ్వారు. చివరకు గవ్వలు, శంకులు, నున్నరాళ్ళు ఏరుకుని చల్ మోహనరంగా అంటూ ఇంటి ముఖం పట్టారు. నిన్నటిలాగానే ఈరోజు నాకు సమయం తెలియలేదు. ఎంత స్వేచ్ఛగా, ఎంత స్వచ్ఛంగా, ఎంత హాయిగా ఆడుకుంటున్నారు వాళ్ళు. పిల్లలు కూడా అంత సరదాగా ఆడుకోలేని ఈ రోజుల్లో ఆ పెద్దతను కూడా అచ్చం పిల్లలాగే ఆడుకోవటం, అలా ఆడుకోగలగటం నిజంగా నాకు నమ్మశక్యం కావడం లేదు. ఆ రాత్రి ఉరుములు, మెరుపులతో ఆకాశం బాగా సందడి చేసింది. రాత్రి చాలాసేపటిదాకా వాన కురుస్తూనే ఉంది. 3వ రోజు ఆ తండ్రి కొడుకులు పొద్దున్నే వాలిపోయారు. రాత్రి కురిసిన వానకి మైదానంలోని గుంతల్లో అక్కడక్కడ పెద్ద ఎత్తున నీరు నిలిచింది. దాంతో ఈరోజు వాళ్ళు మరో రకం వేడుక చేసుకున్నారు. కాగితం పడవలు చేసి నీళ్ళలోకి వదిలారు. అవి గాలికి ముందుకు సాగుతుంటే కేరింతలు కొట్టారు. నీళ్ళల్లోకి రాళ్లను విసిరి గుంతల్లోని నీళ్లు బుళుక్కున లేచి పడుతుంటే ఆనందించారు. అప్పుడప్పుడే రెక్కలు విచ్చుకున్న పిట్టల్లా కొంచెంసేపు గడ్డిలో హాయిగా పరిగెత్తారు. తర్వాత ఓ నీటి గుంతలో తపతపా గెంతి ఒళ్ళంతా బురద చేసుకున్నారు. అబ్బా! అప్పుడు ఆ చిన్నపిల్లలు నవ్విన నవ్వు, వాళ్ళ మొహాల్లో కనిపించిన సంతోషం ఎంత అద్భుతంగా ఉన్నాయో చెప్పలేను. బహుశా ఏ తండ్రి కూడా ఎంత ఖరీదైన బహుమతి ఇచ్చినా తన పిల్లల్లో అలాంటి ఆనందాన్ని చూడలేడేమో. వచ్చిన ఓ 2-3 గంటల తర్వాత ఎప్పటిలాగానే ఆనందపు ముద్దల్లాగా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఆకాశం స్వచ్ఛంగా, ఎన్నడూ లేనంత నీలంగా కనిపిస్తోంది. నైరుతి నుంచి వచ్చే వెండి మబ్బులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈరోజు నేను పూర్తిగా మాయమై ఆ తండ్రి కొడుకుల్లో ఒక భాగం అయిపోయినా అనిపించింది. ఇక అప్పటి నుంచి వాళ్ళ గురించి ఎదురు చూడటం నా దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది. వాళ్ళు రాని రోజున అపురూపమైనది ఏదో పోగొట్టుకున్నట్టుగా గుండె నిండా ఏదో వెలితిగా అనిపించసాగింది. 4వ రోజు సాయంత్రం వాళ్ళు కాగితాలతో విమానాలు చేసి ఎగిరేశారు. రాళ్లతో రాళ్లను గురిచూసి కొట్టే ఆట ఆడుకున్నారు. ఈరోజు కొందరు వేరే పిల్లలు కూడా వచ్చి వాళ్ళతో జత కలిశారు. ఆ నాన్న తను తెచ్చిన పుస్తకం అయిపోయేదాకా వచ్చిన పిల్లలందరికీ విమానాలు చేసిచ్చాడు. కొందరికి విమానాలు ఎలా చేయాలో నేర్పించాడు. అందరూ నేలపై కూర్చుని కొంచెంసేపు ఏవో కబుర్లు చెప్పుకున్నారు. బహుశా కథలు చెప్పుకున్నారేమో. జూలై నెల వచ్చేసింది. మరికొన్ని రోజులకు అసలు సిసలు వానలు మొదలయ్యాయి. ఆ వానల్లాగే ఆ తండ్రి కొడుకుల ఆనందము రోజు రోజుకి పెరుగుతున్నట్టు అనిపించింది.
మామూలుగా ప్రతిరోజు సాయంత్రం 4 అయ్యేసరికి వాళ్ళు మైదానంలో ప్రత్యక్షమవుతారు. ఒక్కోసారి పొద్దున్నే వాలిపోతారు. కొన్నిసార్లు వాళ్ళు మాత్రమే ఆడుకుంటే మరికొన్నిసార్లు పిల్లలందరితో జత కలిసి ఆడుకుంటారు. ఆ తండ్రి కొడుకులు ఒకరోజు బ్యాటు బాలు తెచ్చి క్రికెట్ ఆడుకుంటారు. ఇంకో రోజు వాలీబాల్ తెచ్చి దానితో ఇంకేవో ఆడుకుంటారు. దాన్ని కాలుతో తన్ని, రాళ్ళకేసి బాది, బురదలో పొర్లించి దాని పాపం పండేలా చేస్తారు. నేనసలు వాలీబాల్నేనా అని దానికే అనుమానం వచ్చేలా చేస్తారు. ఒకరోజు దొంగ పోలీస్ ఆట ఆడితే మరో రోజు కళ్లకు గంతలు కట్టుకుని ముట్టుకునే ఆట ఆడతారు. నేల బండ, తొక్కుడు బిళ్ళ, గిల్లీ దండ ఇవి ఆడతారు, ఇవి ఆడరు అని లేదు. చిన్నప్పుడు నేనెంతో ఇష్టంగా ఆడుకొని ఆ తర్వాత నా తరం వాళ్ళందరితో పాటు కట్టకట్టుకొని మర్చిపోయిన ఎన్నెన్నో ఆటలు ఆ తండ్రి కొడుకుల పుణ్యమా అని ఈరోజు నాకు గుర్తొస్తున్నాయి. ఆ ఆనందపు ముద్దలు ఒక్కోసారి ఏ ఆట ఆడకుండా ఏ చీమలను, పురుగులను లేదా ఏ మేకలను, గేదెలను అదే పనిగా గంటల తరబడి గమనిస్తూ ఉండిపోతారు. ఒక్కోసారి వానకు మెత్తబడిన మట్టిలోనూ అక్కడక్కడ పైకి తేలిన ఇసుకలోనూ కట్టెపుల్లలతో రకరకాల బొమ్మలను గీస్తూ గడుపుతారు. ఆ మట్టిలోనే పెద్ద పిల్లాడు అక్షరాలను రాస్తుంటాడు. ఓహో, ఈ మట్టినే వాళ్ళు పలకల్లాగాను పుస్తకాల్లాగాను వాడుతున్నారన్నమాట. ఒక చిన్న మైదానం పిల్లలకు ఎన్నెన్ని రకాలుగా ఉపయోగపడుతోందో, ఎంతటి గొప్ప ఆనందాలను వారికి అందించగలుగుతోందో ఇదంతా గమనిస్తుంటే ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. ఇప్పటికి 2 నెలలుగా గమనిస్తున్నాను. ఈ పిచ్చి నేలలో ఆ తండ్రి కొడుకులు ఆడే ఆటలకు ఒక హద్దు అన్నదే కనిపించలేదు. అవి ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉంటున్నాయి. ఇంకా ఎన్నాళ్ళు చూసినా సంతోషం కలిగించేవిగానే ఉంటున్నాయి. ఆ తండ్రి కొడుకుల మధ్య ప్రేమానురాగాలకి చిహ్నంగా అప్పుడప్పుడు మరో రకం అపురూపమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అటుగా పోతున్న ఒక ఐస్ క్రీం బండిని ఆపి ఒకరోజు నాన్న తన పిల్లలిద్దరికీ చెరో ఐస్ క్రీం ఇప్పించాడు. వాళ్ళు ఎంతో ఇష్టంగా వాటిని చప్పరించి ఇంకో పావు భాగం మిగిలి ఉందనగా తినమంటూ వాళ్ళ నాన్నకు అందించారు. అతను ఎంతగా వద్దు వద్దంటున్నా వాళ్ళు వినలేదు. మరొక రోజున పిల్లలిద్దరూ జామకాయలు తింటూ కనిపించారు. చిన్నవాడు తను తింటూనే మధ్య మధ్యలో నోటితో కొరికిన ముక్కల్ని నాన్న చేతిలో వదిలి తినమని చెప్పాడు. ఆ ఎంగిలి ముక్కల్ని అతను ఎంతో సంతోషంగా తిన్నాడు. ఇక పెద్దవాడు జామకాయ తిని ఆఖరణ ఓ పెద్ద ముక్కని వాళ్ళ నాన్న నోటిలో కుక్కి అతను తినమన్నాడు. అరటిపళ్ళు, యాపిల్ పండ్లు, శనక్కాయలు తినడానికి ఏం తెచ్చుకున్నా సరే ఆ పిల్లలు తమ తండ్రికి ఎంతో కొంత పెట్టకుండా ఊరుకోరు. ఒకరోజు నాన్న కాలికి ముళ్ళు గుచ్చుకుంది. అంతే, ఇక ఆ పిల్లలిద్దరూ ఎంతగా ఆరాటపడిపోయారని. పెద్దవాడు అటు ఇటు చూసి ఏదో పిచ్చి మొక్కని పీక్కొని వచ్చేశాడు. బహుశా పసరు పిండేందుకు కాబోలు. ఇక చిన్నవాడు దొరికిన గుడ్డ పీలికొకటి పట్టుకొని నాన్న కాలికి కట్టుకట్టేందుకు తయారైపోయాడు. పిల్లల ఈ హడావుడి అంతా చూసి ముళ్ళు గిల్లు జాంతానే అనుకున్నాడో ఏమో ఆ నాన్న టక్కున లేచి నిలబడ్డాడు. ముళ్ళు తగిలిన ప్రదేశాన్ని నేలకు ఆనించకుండా ఒక రకమైన కుంటి నడకతోనే మైదానం అంతా తిరిగాడు. అయితే ఆ రోజు పిల్లలు మాటిమాటికి వాళ్ళ నాన్న కాళ్ళ వంక చూడడాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు మరో హృద్యమైన దృశ్యం కూడా నా కంటపడుతుంది. ఆ తండ్రి తమకు కలిగిస్తున్న ఆనందాలకు ప్రతిఫలమా అన్నట్టుగా అప్పుడప్పుడు ఆ పిల్లలు అతని ముఖంపైన ముద్దుల వాన కురిపిస్తుంటారు. ఆ దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది. అదే సమయంలో నా మనసులో ఎక్కడో కలుక్కుమని అంటుంది. జూన్, జూలైలు గడిచిపోయాయి. ఇప్పుడు ఆగస్టు కూడా అయిపోవస్తుంది. వానలు మరింత ఊపందుకున్నాయి. నేల తల్లిని వానలు మళ్ళీ మళ్ళీ తడుపుతున్నట్టుగా ఆ పిల్లల తండ్రి నా మనసంతా ఆక్రమించి పదే పదే అతన్ని ఆలోచించేలా చేసుకుంటున్నాడు. ఎవరతను? ఆ పిల్లలతో అంత చక్కగా ఎలా ఆడుకోగలుగుతున్నాడు? ఎవరైనా ఏమైనా అంటారన్న ధ్యాసే ఉండదా అతనికి? అసలు ఇంతకీ అతను ఏం పని చేస్తుంటాడు? పిల్లలతో ఇన్నేసి గంటలు గడపడానికి అతనికి టైం ఎలా దొరుకుతోంది? ఉద్యోగులకి, వ్యాపారులకి, ఆఖరికి కూలీనాలి చేసుకునే వారికి కూడా ఈ రోజుల్లో ఇంత టైం దొరకడం లేదే. మరి ఇతనికి ఎలా దొరుకుతోంది? అంతెందుకు, మా కాలనీలోనే కొన్ని 100 మంది తల్లిదండ్రులున్నారు. వారిలో కేవలం ఓ 3-4 మాత్రమే ఈ మైదానంలోకి తమ పిల్లల్ని తీసుకొస్తున్నారు. అయితే వాళ్ళు కూడా ఇతనిలాగా ప్రతిరోజు తమ పిల్లల్ని తీసుకురావడం లేదు. ఎప్పుడో తమకు తీరిక దొరికినప్పుడు మాత్రమే తెస్తున్నట్టుంది. తమకు తాముగా వచ్చి ఆడుకుంటున్న కొందరు పిల్లల్ని తోలుకెళ్లేందుకు మాత్రం అప్పుడప్పుడు కొందరు అమ్మానాన్నలు ఈ మైదానంలోకి అడుగు పెడుతుంటారు. మరి అలాంటిది ఆ పిల్లల తండ్రికి... ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? కాఫీ తీసుకుని పైకి వచ్చిన నా భార్య పలకరించేసరికి ఉలిక్కిపడ్డాను.
దూరంగా గ్రౌండ్లో పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు చూడు, అతని గురించి నీకేమైనా తెలుసా రేణుక అని అడిగాను. ఆ సమయంలో అతని పిల్లలు టైర్లు నడిపే ఆటలో తలమునకై ఉన్నారు. ఓ అతనా? రేణుక గొంతులో అదో రకం నిరసన ధ్వనించడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఇక్కడి వాళ్ళందరూ అతను తిక్కశంకరే అంటారులేండి. ఎంసీఏ చదివాడు, స్టేట్ ర్యాంక్ కూడా వచ్చిందంట. అయినా సరైన ఇంగితం లేకపోయాక ఏం చదివి ఏం లాభం అంది రేణు. ఏమైంది? అతను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుందని, పిల్లలతో గడిపేందుకు అసలు టైమే ఉండటం లేదని, ₹1,50,000 జీతం వచ్చే ఉద్యోగాన్ని పుటుక్కున వదిలిపెట్టేశాడట. ఇప్పుడెక్కడో పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఓ 40,000 మాత్రం తెస్తున్నాడట. ఇంట్లో బయట మిగతా సమయమంతా ఇలా పిల్లలతోనే గడుపుతాడట. ఇలాగైతే ఎలా కుదురుతుందంటూ అతని భార్య లబోదీబోమని మొత్తుకుంటోంది. రేణుక ఇంకా చెబుతూనే ఉంది. పైగా పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యేదాకా వాళ్ళని అనుక్షణం కనిపెట్టుకుని ఉండటం, ప్రతి క్షణం వాళ్ళు ఆనందంగా గడిపేలా చూడటం అమ్మా నాన్నలుగా మన బాధ్యత. అందుకని నువ్వు కూడా ఏ ఉద్యోగానికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. నీకేదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చినా, లేదా ఇలాంటి అవకాశం మీకు ఎప్పటికీ రాదు అనిపించే ఉద్యోగం వచ్చినా తప్పక చేద్దులే. అప్పుడు నేను కాదనను. కానీ ఏ ₹1,000కో 1,500కో కకృతిపడి ఇంత చిన్న చిన్న పిల్లల్ని ఏ క్రెచ్లోనో నర్సరీలోనో పడేయడం, లేదా ఏ ఆయమ్మల దయాదక్షిణలకు వదిలేయడం చాలా చాలా అన్యాయం. అందుకు నేను చచ్చినా ఒప్పుకోను. ఒకవేళ నీకేదైనా మంచి ఉద్యోగం దొరికితే నేను పార్ట్ టైం ఉద్యోగం కూడా మానేసి మరికొంతకాలం పాటు పిల్లల్ని పూర్తిగా నేనే చూసుకుంటాను. ఈ వయసులో మనం మన పిల్లలకు ఇవ్వగలిగే అతి గొప్ప బహుమతి సాధ్యమైనంతసేపు మనం వాళ్ళతో గడపడమేనని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ ప్రేమను, ఈ బహుమతిని వాళ్ళకు అందించేందుకు నా శాయశక్తులో పాటుపడతాను. నువ్వు కూడా అలాగే చేస్తే నా ఈ ప్రయత్నానికి ఒక పరిపూర్ణత వస్తుంది అన్నాడట. పాపం ఆ ఇల్లాలు మింగలేక కక్కలేక తనలో తన్నే కుళ్ళిపోతుంది. అయినా అతని చాదస్తం కాకపోతే ఈ రోజుల్లో ఇలా ఉద్యోగాలు సద్యోగాలు మానేసి పిల్లల్ని సాకడం ఎలా కుదురుతుంది చెప్పండి అంది రేణు. చెల్లున ఒక చెన్నాకలతో ఎవరో నా గుండెల మీద కొట్టినట్టుగా అయింది. 1,00,000 జలపాతాల నీటిని ఒక్క పెట్టున నా ముఖం మీదికి విసిరి కొట్టినట్టుగా అయింది. జీవితంలో ఎన్నడూ లేనంతగా మ్రాన్పడిపోయాను. రేణుక ఇంకా ఏం చెప్పిందో వినలేదు. తను ఎప్పుడు వెళ్ళిపోయిందో చూడలేదు. నా మనసంతా ఒక మహా విషాదంలో మారిపోయింది. ఎన్నడూ లేనంత విషాదంగా. ఎవరో 2 పసిబిడ్డలు దీనంగా విషాదంగా నా వంక చూస్తున్న దృశ్యం నా కళ్ల ముందు కనిపించింది. కసాయి వాళ్ళని సైతం కరిగించగలిగే దయనీయమైన చూపులతో వాళ్ళు ఏడుస్తున్నారు. చాలా చిన్న పిల్లలు, నిండా 1.5 వయసు కూడా లేని పిల్లలు. క్రెచ్లో పడేసి అమ్మా నాన్నలు వెళ్ళిపోతుంటే గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. ఆ పిల్లలు ఎవరో కాదు, నా పిల్లలే, నా సొంత పిల్లలే. ఇప్పుడు అదంతా గుర్తుకొస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది. భగవంతుడా, ఎంత పాపం చేశాను! చాలా చాలా పాపం చేశాను. మన బాబుకి పట్టుమని 16 నెలలు కూడా లేవు. ఇంత చిన్న పిల్లాన్ని క్రెచ్లో పడేసి నేను ఉద్యోగానికి వెళ్ళడం ఏం బాగుంటుంది చెప్పండి? పైగా అదేమంత పెద్ద ఉద్యోగం కూడా కాదు. మహా అయితే నెలకి 8,000. మీకొచ్చే 12,000తో పోలిస్తే అది ఏ పాటిది? ఆ పాటి జీతం కోసం ఇంత చిన్న పిల్లాన్ని వదిలేసి వెళ్ళమంటారా? మీరెన్నైనా చెప్పండి, పిల్లాన్ని అలా వదిలేసిపోవడం నా వల్ల కాదు. ఇప్పుడు మనకి డబ్బుకి ఏం తక్కువైందని? రేణుక నాకు నచ్చ చెప్పాలని ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఆమె కన్నా 4 ఆకులు ఎక్కువ చదివిన నేను మెల్లమెల్లగా తనకు బ్రెయిన్ వాష్ చేశాను. పిల్లల్ని సరిగ్గా పెంచాలన్నా, వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలన్నా, వాళ్ళను బాగా చదివించాలన్నా, మంచి భవిష్యత్తును మనకి కానుకగా అందించాలన్నా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయక తప్పదని సూత్రీకరించాను. పిల్లలంటే ఖర్చులని, ఆ ఖర్చులకి ఒక హద్దన్నదే లేదని భయపెట్టాను. 1,00,000 జీతం తెచ్చుకునే ఎదురింటి బ్యాంకు మేనేజరు కేవలం ఓ 12,000 జీతానికి తన భార్యను ఒక ఆఫీసులో ఎందుకు వెట్టి చాకిరీ చేయిస్తున్నాడో ఆలోచించమన్నాను. ఎంతసేపు పిల్లలు, వారి పెంపకం అని కూర్చుంటే ఆడవాళ్ళకి ఏనాటికి ఉద్యోగాలు చేయలేరని హెచ్చరించాను. ఇప్పుడు వచ్చే జీతం చాలా తక్కువైనా అనుభవం వచ్చే కొద్దీ జీతం కూడా బాగా పెరుగుతుందని నూరిపోశాను. పిల్లలకు ఇప్పటి నుండే కొత్త పరిసరాలను, వ్యక్తులను అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయ్యాక చాలా సమర్థులవుతారని ఆశ చూపాను. ఒక్క మాటలో చెప్పాలంటే నా చుట్టూ ఉన్న నాలాంటి మనుషులు తమ తమ పసికందులను ఏ క్రెచ్లలోనో నర్సరీల్లోనో పడేసేందుకు ఏ ఏ కారణాలను చూపిస్తారో ఆయా కారణాలన్నింటినీ రేణుకకి విడమర్చి చెప్పాను.
ఎలాగైతేనే చివరికి అయిష్టంగానైనా రేణుక ఒప్పుకుంది. అంత చిన్న బాబును వదిలి వెళ్తున్నందుకు ఓ 2-3 నెలల దాకా మనిషిలా ఉండలేకపోయింది. చాలాసార్లు ఏడ్చేసింది. నిజం చెప్పాలంటే నాకు కూడా అప్పుడు చాలా బాధగానే అనిపించింది. అయినా మెల్లమెల్లగా అది అలవాటైపోయింది. ఆ తర్వాత పాప పుట్టినప్పుడు 1 ఏడాదైనా నిండకుండానే దాన్ని క్రచ్లో పడేసేందుకు రేణుక ఏమంత బాధపడలేదు. అలవాటైతే విషమైన కాఫీలాగా ఉంటుందేమో మరి. పిల్లలతో కలిసి జీవించడంలో ఎంతో ఆనందం ఉంటుందిరా రవి. వారి మాటల్లో, ఆటల్లో, నవ్వుల్లో, చేష్టల్లో మనసారా భాగం పంచుకోవడం కన్నా ఆనందకరమైనవి, అర్థవంతమైనవి ఈ ప్రపంచంలో ఇంకేమీ ఉండవు అని ఒకప్పుడు నా ఆప్తమిత్రుడు వాసు అన్న మాటలు ఇప్పుడు నా మనసులో పదే పదే మార్మ్రోగుతున్నాయి. ఆ మాటలు ఎంత అక్షర సత్యాలో మైదానంలో కనిపించే ఆ మంచి నాన్న నాకు చెప్పకనే చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఏం పెట్టి నా పిల్లల పసితనాన్ని, ఆ పసితనపు అందాలని నేను తీసుకురాగలను? అమ్మా నాన్నల ప్రేమలో, స్పర్శలో, ఆలనలో, కనీసం వారి సన్నిధిలో పసిపిల్లలు పొందగలిగే అంతులేని ఆనందాన్ని, భద్రతాభావాన్ని, శాంతిని ఇప్పుడు ఏం చేసి మళ్ళీ వాళ్లకు అందించగలుగుతాను? అసలు ఆ పోయిన కాలాన్ని మేము మళ్ళీ ఎలా రివైండ్ చేయగలం? భగవంతుడా, తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఇక దుఃఖం భరించలేక అరచేతిలో దలదాచుకొని చిన్నపిల్లాళ్ళ ఏడవసాగాను. మళ్ళీ పైకి వచ్చిన రేణుక నన్ను ఆ స్థితిలో చూసి చాలా కంగారు పడిపోయింది. ఏమైందండి? డాక్టర్ని పిలవమంటారా? లేకపోతే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళమంటారా? గాబరాగా అడిగింది. ఆమె పలకరింపుకు నా గుండె పగిలిపోతుందా అన్నంత దుఃఖం పొంగుకొచ్చింది. మళ్ళీ వాన మొదలైంది. ఊరు వాడ ఏకమయ్యేలా మేఘాలు ప్రళయ భీకరంగా గర్జిస్తూ కదిలిపోతున్నాయి. ఆగి ఒక 3 రోజుల దాకా ఆ వాన అలా కురుస్తూనే ఉంది. పసితనంలో నా పిల్లలకు జరిగిన నష్టాన్ని నేను ఇక ఎలాగూ పూడ్చలేను. వారప్పుడు పోగొట్టుకున్న ఆనందాల్ని తిరిగి వారికి అందించలేను. అయినా అప్పుడు వారి లేత హృదయాలకు తగిలిన గాయాలకు మందు వేసే పనికి మాత్రం వెంటనే శ్రీకారం చుట్టాను. రేణుక కూడా మనస్ఫూర్తిగా నాతో చేతులు కలిపింది. ఒక 5-6 రోజుల దాకా పిల్లల్ని బడి మానేయమన్నాను. వాళ్ళు ఎగిరి గంతేశారు. వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా ఉండమన్నాను. ఓ 4 రోజుల దాకా పుస్తకాలు గిస్తకాలు అన్నీ పక్కన పడేయమన్నాను. రేణుక కూడా తన ఆఫీస్కి సెలవు పెట్టేసింది. ముసురు పట్టి అదే పనిగా వాన కురుస్తుండటంతో పిల్లలు ఒక 3 రోజుల దాకా పూర్తిగా ఇంట్లోనే ఉండిపోయారు. అందరం కలిసి ఇంట్లోనే రకరకాల ఆటలు ఆడుకున్నాం. ప్లాస్టిక్ బాలు, అట్ట ముక్కలతో క్రికెట్టు, టేబుల్ టెన్నిస్ ఆడుకుంటే మెత్తని రబ్బరు బంతితో వాలీబాల్, బాస్కెట్బాల్ ఆడుకున్నాం. క్యారమ్స్, పేకాట, అష్టాచెమ్మ, వైకుంఠపాలి, ఇది అది అన్న తేడా లేకుండా ఏదంటే అది ఆడుకున్నాం. ఇల్లే ఒక ఆట స్థలం అయిపోతే ఇంట్లోనే వారందరము ఆటగాళ్ళం అయిపోయాం. కథలు కబుర్లు చెప్పుకున్నాం, పాటలు పాడుకున్నాం, అంత్యాక్షరి ఆడుకున్నాం. ఈ సందడిలో అసలు ఇంట్లో ఒక టీవీ ఉందన్న సంగతే ఎవరికి గుర్తు రాలేదు. ముసురు పట్టిన 3 రోజులు 3 క్షణాల్లా కాలం గడిచిపోయింది. అబ్బా, ఎంత ఆనందంగా ఉంది ఈ గుండెకు! ఎన్నడూ చవి చూడనంత ఆనందంగా ఉంది. 4వ రోజున కానీ మళ్ళీ ఆకాశం కనిపించలేదు. స్వేచ్ఛగా ఎంతో హాయిగా అది కనిపిస్తోంది. చాలా ఉల్లాసంగా అనిపించింది. ఈరోజు గ్రౌండ్కి పోయి మీ ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుకోండి, ఏం ఆడుకోవాలనిపిస్తే అది ఆడుకోండి. గోపి, నువ్వు కూడా వెళ్ళు అని పిల్లల్ని మైదానంలోకి పంపించాను. అంతకు ముందు రోజున నేను రేణుక కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. పిల్లలు తెలివైన వాళ్లే కాబట్టి బడి తర్వాత ట్యూషన్ల వల్ల వాళ్ళకు అంతగా లాభం ఏమీ లేదు. కాబట్టి వెంటనే వాళ్ళను ట్యూషన్ మాన్పించాలని నిర్ణయించుకున్నాం. బడి వదిలాక హోంవర్క్లు ఎలాగూ ఉంటాయి. కొంచెంగానైనా టైం దొరికితే వాళ్ళు ఏదో ఒకటి ఆడుకుంటారు. సాధ్యమైతే బడిలోని స్పెషల్ క్లాసుల నుంచి కూడా వాళ్ళకు విముక్తి కలిగించాలని నిర్ణయించుకున్నాం. మా అక్క కొడుకు గోపిని వాడి భవిష్యత్తుకు పనికొచ్చే ఏదైనా టెక్నికల్ కోర్సులో చేర్పించి ఆ ఖర్చులన్నీ మేమే భరించాలని నిర్ణయించుకున్నాం. ఆ మాట వాడితో చెబితే ఎంతగా సంతోషించాడని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఇక రేణుక నా కాలు నయమయ్యేదాకా తన ఉద్యోగానికి సెలవు పెడతానని, ఆ తర్వాత ఏం చేయాలో ఇద్దరం కలిసి ఆలోచిద్దామని తనకు తానే నాతో అంది. ఇలాంటి అన్ని నిర్ణయాల వల్ల మా గుండెల్లో నుంచి ఎంతో బరువు దిగిపోయింది. పిల్లల్ని పంపించాక రేణుక సాయంతో మెల్లగా మేడమీది గదిలోకి వచ్చాను. కిటికీలోంచి కనిపించే ఆకాశం, పచ్చిక బయలు ఈరోజు మరింత రమణీయంగా ఉన్నాయి. ఆ ఆనందపు ముద్దలు, అదే ఆ తండ్రి కొడుకులు అప్పటికే మైదానంలో వాలిపోయారు. ఈరోజు వాళ్లే కాక ఇంకా చాలామంది పిల్లలు రకరకాల వ్యాపకాల్లో మునిగిపోయి కనిపించారు.
కొందరు నీటి గుంతల్లోకి దిగి వాటినే చెరువులుగా భావిస్తూ ఈత కొడుతున్నారు. కొందరు పాలిథిన్ కవర్లకు దారాలు కట్టి గాలిపటంలా ఎగిరేస్తున్నారు. కొందరు చేపలనో కప్పలనో పట్టుకునే పనిలో గాఢంగా లీనమైపోయారు. కొందరు నేలపై బొమ్మలు గీస్తుంటే ఇంకొందరు మట్టితో ఇల్లు కడుతున్నారు. కొందరు రైలు బండి ఆట ఆడుకుంటే ఇంకొందరు పాత టైర్లు నడుపుకుంటున్నారు. కొందరు పిల్లలు తమకు తామే పరుగు పందెం పెట్టుకుని కేరింతలు కొడుతూ ఉరుకుతున్నారు. ఒకరిద్దరి పిల్లలు గడ్డిలో పడి అదే పనిగా పొర్లుతూ ఉంటే మరో పిల్లాడు చేతులపై నడుస్తూ మిగతా వారిని రంజింపజేస్తున్నాడు. అదంతా ఒక పండుగలా ఉంది. క్షణం క్షణం మారిపోయే ఒక అద్భుతమైన పెయింటింగ్లా ఉంది. ప్రకృతి సిద్ధమైన పెయింటింగ్. మరికొంతసేపటికి పచ్చని మొక్కల్లా, విచ్చుకున్న పువ్వుల్లా, ఎగురుతున్న పక్షుల్లా మా పిల్లలు కూడా ఆ దృశ్యంలో ఒక మనోజ్ఞమైన భాగమైపోవడం కనిపించింది. వాళ్ళనంత ఆనందంగా నేను ఎన్నడూ చూడలేదు. అబ్బా, ఎంత గొప్పగా ఉంది ఈ అనుభవం! మాటల్లో చెప్పలేనంత దివ్యంగా ఉంది. గుండెల్లో పండుగ అంటే ఏమిటో నాకు తొలిసారిగా తెలిసొచ్చింది. బహుశా రేణుక కూడానేమో. ఎందుకంటే నాకులాగే ఆమె కళ్ళ నుంచి ఆ క్షణం జలజల ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.